ఇదిగోండి ఇది దోస అండి, పడి మొలిచింది. నేనైతే పెట్టలేదు, అయినా కానీ మంచి కాయలు అయితే ఇచ్చిందండి. కొద్దాం అనుకుంటున్నాను, రోజు అలా కొయ్యడం అశ్రద్ధ అవుతుంది. ఖాళీ ఉండట్లేదండి మా అబ్బాయిలతో, అందుకని చేయడం కుదరట్లేదు. మీకు చూపిస్తాను. కింద పెట్టిన పాదికి ఎంత పెద్ద కాయ అయితే వచ్చిందో చూడండి. నేనైతే ఎంత పెద్ద కాయ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగోండి కనిపిస్తున్నాను, అది చాలా పెద్ద దోసకాయ అయితే వచ్చిందండి. నేను పైన కూడా పెట్టాను, అది కూడా పడి మలిచింది, టబ్లో వచ్చిందండి. అవి కూడా కాసినాయి, అవి కూడా కొట్టుకున్నా. అయితే ఎంత సైజ్ అయితే రాలేదు చూడండి, ఎంత పెద్దగా వచ్చింది. ఎంత సంతోషం కదండి. ఇది నేను ఎలా వచ్చిందంటే విత్తనాలు వేసినవి కాదండి. పైన టబ్స్ అన్నీ కూడా నేను కిందకి మట్టి అంతా కింద పోసేసారు. ఆ మట్టిలో సీడ్స్ ఉంటాయి కదా, మనం కూరగాయలు తెచ్చుకుని వండుకుంటాం కదా, అందులో ఎలాగో గింజలు తొక్కలు తీసినప్పుడు పడతాయి కదా, అవి. ఇదిగోండి ఇంత పెద్ద కాయలు భలే వచ్చాయి కదా. అదే మనం సీడ్స్ పెట్టి చాలా శ్రద్ధగా చూసి చేస్తే రావు ఇంతంత సైజు కాయలు అయితే. చూడండి ఎంత బాగున్నాయో కదా. దీనికి ఎప్పుడైనా నేనైతే అండి మొదలు ఇది రాళ్లలో కూడా ఉందండి. ఇది గట్టిగా పైన అయితే మేము పైన పోసిన పనిచేసిన రాళ్ళు అవన్నీ అయితే కింద వేసేసాం. ఈ రాళ్లలో కూడా ఉంది. ఇందులో నేను ఎప్పుడైనా కుడితి నీళ్ళు, కూరగాయల తొక్కల నీళ్ళు పోస్తున్నాను, అంతే, ఏమీ చేయట్లేదు. ఈ రెండు వచ్చాయండి. మళ్ళీ మొన్న బాగా విపరీతంగా ఎండలు కాసాయి కదా, ఆ ఎండలకు మళ్ళీ వచ్చిన పిండి కూడా మాడిపోయినట్టు అయిపోయి, ఆకులు కూడా ఇలా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదండి, కొంచెం గ్రీనరీగా వస్తుంది. పిందులు కూడా ఎదగలేదట ఇంకా ఎండలకి. వచ్చిన పిందులు అలా ఉండిపోయి ఇప్పుడు ఏమన్నా ఎదగాలి. ఈ కోసం కదా ఎదుగుతాయి. ఇదిగోండి ఇక్కడైతే తోటకూర విత్తనాలు అయితే జల్లుకున్నాను. 2-3 సార్లు అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయండి, మీకు కనిపిస్తున్నాయి మొక్కలు. బెండకాయ ఒకటి నేను ఇందాకే కోసాను, అంటే వీడియో తీద్దామని ఆలోచన ఐడియా లేదు నాకు, కోసాను. ఇదిగోండి మనం కోసుకున్న దోసకాయలు అయితే ఇవి. ఇదిగోండి ఈ చిన్న ప్లేస్లో నేను పెట్టుకున్న మొక్కలు ఇవి. టబ్బులు అండి, అది పైన పెట్టినవే కింద తీసుకొచ్చాం కదా అవి. ఇందులో మిర్చి, కనకాంబరాలు ఇవి పెట్టానండి. ఇంకా ఇందులో పసుపు కూడా నాటాను. కనకాంబరం మొక్కలు బాగాలేవైతే ఇవి నాటాను. బాగుడ బంతి. ఇదిగోండి వంగ కాయలు అయితే వచ్చాయండి, చాలా కాయలు వచ్చాయి, నేను కోసాను. ఇప్పుడు పూత పిండి స్టార్ట్ అయింది మళ్ళీ. ఒక పూత. ఇది బెండ, ఇది ఏంది అండి కాయ కోస్తాను నేను. ఇక్కడే మనకి ఈ కొంచెం ప్లేస్లోనే చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఇదిగోండి మామిడి అల్లం, ఇది కాకర. ఇక్కడ పచ్చిమిర్చి అండి, టబ్బులో పచ్చిమిర్చి పూత స్టార్ట్ అయింది. నీడ కూడా వచ్చేస్తుంది దీనికి. ఇందులోనే టమాటా పెట్టానండి, ఇది టమాటా కూడా, ఇది కూడా పూత స్టార్ట్ అయింది. ఇక్కడ నిన్న మొన్న వేసానండి తమలపాకు వేసాను. ఇంకా చిగురు అయితే రాలేదు, ఫ్రెష్గా లేదు, వడిలిపోయినట్టే ఉంది. ఇదిగోండి పైన ఉండేది కదా ఆల్మండా టబ్బు పళ్ళంగా కింద తీసుకొచ్చాను, అది ఇక్కడే ఉంది. ఇదిగోండి టబ్బు, ఇక్కడే కాకర వచ్చింది చూడండి, ఇంకా పిందులు స్టార్ట్ అయ్యాయి. ఇదిగోండి ఇంకండి పిందులు, ఇక్కడ కూడా ఉంది. ఇది పెండలం అంటారండి, కూర వండుకునే పెండలం, కర్రపెండలం కాదు, కూర వండుకునే పెండలం. ఇది కిందనే ఉంది, నేలలోనే ఉంది. ఇది పెట్టాను, అది కూడా పైకి ఎదుగుతుంది. ఇదిగోండి కాకర మొదళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి, ఇలా వచ్చింది. ఇందులోనే ఆ కాకర కూడా ఉన్నాయండి. ఇదిగోండి ఆ కాకర మొక్కలు ఇక్కడ ఒకటి ఉంది. ఈ వంగ మొక్కకి చుట్టుకుంది. ఇదిగోండి ఇదిగో ఇక్కడ ఒకటి, ఇంకా ఇక్కడ ఉన్నది. ఇంత ముందు పెట్టిన సీడ్స్ అండి, ఇప్పుడు ఈ సంవత్సరం మనకి మొక్కలు వచ్చాయి. ఇందులో కూడా ఉంది, మీకు కనిపిస్తలేదు. ఆ కాకర అయితే మే నెలలోనే పెట్టేసుకోవచ్చండి. ఇప్పటికి పాదు కూడా ఎదిగిపోవాలి, ఆషాఢం దగ్గర చేసినప్పుడు ఆషాఢానికి కాయలు స్టార్ట్ అయిపోతాయి. ఇది చూడండి బుడ్డి చిన్న అరటి మొక్క అండి.
నేను ఎప్పటి నుంచో ఈ అరటి మొక్క కోసం చాలా సార్లు ట్రై చేశాను. అంటే ఎత్తు బాగా పెరగకుండా చిన్న మొక్కలు మనం అరటికాయలు వస్తాయి కదండి చిన్న చెట్టుకి, అలాంటి మొక్క కావాలనుకున్నాను. నాకు అనుకోకుండా ఇది ఆ మొక్క అనుకోకుండానే మనకి మొక్క వచ్చిందండి, దొరికింది దుంప, వేసాను. ఇదిగండి ఆకు అయితే. ఇటువైపు అయితే ఆకులు కొమ్మలు ఇలా కట్ చేసేసి ఉన్నాయేంటా అనుకుంటున్నారేమో. ఇవన్నీ మా అబ్బాయి కోసేసి ఆకులు గోడైపు నుంచి అటువైపు నుంచి చేయి పెట్టి కోసేసి పడేస్తున్నారండి. అందుకని ఇవన్నీ కట్ చేసాం. నేను ఎక్కడైతే కంపోస్ట్ చేసుకుంటానండి, ఇది ఆకులు కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అన్నీ చేసుకుంటాను. ఇది కూడా అందులో మామిడల్లం మొక్క పడి వచ్చిన మొక్కే అండి. ఇక్కడ ఇది మిర్చి, ఇదిగండి ఇదైతే సీడ్స్ వేసిందే కానీ పోయింది అనుకున్నాను, మళ్ళీ వచ్చిందండి సీతాఫలం. ఇదిగోండి ఇదంతా కంద, ఎందుకంటే కంద దుంపలు చిన్న చిన్నవి నేను సీడ్స్ కానీ వదిలేస్తే అటువైపు నుంచి గోడ వైపు నుంచి పారిపోస్తారు మా వారు, అవి అయితే ఇవన్నీ మొలిచిపోయాయి. ఇదిగోండి ఇదేమో రోజ్మెరీ ఆరెంజ్ కలర్. ఇంత చిన్న ప్లేస్లో నేను ఇవన్నీ పెట్టుకున్నానండి. ఇంకా చామంతులు అవి కూడా పెట్టాను నేను, పోయాయి, మళ్ళీ పెట్టాలి ఇప్పుడు. మనకి ఇంకా పైన దోసకాయలు డ్రాగన్ ఫ్రూట్స్ అవి ఉన్నాయి, అవి కోసుకుందామండి. ఇదిగోండి ఇక్కడ దోసపాలు, ఎందుకంటే ఇది టబ్బులో దానంతట వచ్చిందేనండి. ఉదయాన్నే హార్వెస్ట్ చేస్తున్నాను కదా, ఈరోజు ఛానల్ అయింది హార్వెస్ట్ చేసి. అప్పుడప్పుడు వీడియోలు అయితే అసలు చేయట్లేదు, ఈ మధ్య ఒకసారి చేశాను. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి చూడండి. గుళ్ళల్లో స్పీకర్ వినిపిస్తుందండి పాటలు, నా వాయిస్ వినపడుతుందో లేదో తెలియదు. చూడండి ఇదిగా అంత సైజు రాలేదు కదా, కోసుకుందాం. ఇక్కడ పెడతాను, ఇంకొకటి ఉందండి. వీటికి చూడండి ఎంత సైజు తేడాయో, డిఫరెంట్. కాయ కూడా వేరే అండి, ఇది ఆరెంజ్ కలర్లో ఉంది, ఇదేమో ఎల్లో కలర్ సైడ్లో ఉంది. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కోసుకుందాం. ఒకే ఒక చెట్టు అండి ఇది. నేను ఎక్కువగా మొక్కలు అయితే పెట్టలేదు, అంటే కుదరలేదు, టబ్స్ అయ్యి కుదరలేదు. కనిపిస్తున్నాను. ఇక్కడ ముదిరినట్టు అనిపిస్తుంది. ఒక చెట్టుకండి ఇవన్నీ వచ్చాయి, ఇంత ముందు కోసానండి దీన్ని కూడా. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ముగ్గిపోతున్నాయి, అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయండి. ఇవి చూడండి, ఇది కూడా రంగు వచ్చేస్తుంది. అదిగోండి అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందండి. కోసుకుందాం, కొన్ని అయితే కొద్దాము. అటువైపు చెట్లు ఉన్నాయండి, అవి కూడా కొద్దాం. ఇది ఒకటి మటుకి కొంచెం పెద్ద సైజు, బాగా బాగుందండి, ఇది కోసుకుందాం. ఆ వైపు అంతేలా లేవండి, ఆ మొక్కవి చూద్దాం, ట్రై చేద్దాము. అది కాయ కూడా ఫస్ట్ టైం అండి, అవి కూడా అన్నీ ఒకేసారి వచ్చేసాయి. 7-8 కాయలు ఎన్నో వచ్చాయి చూడండి. మొక్క ఇలా అనేటప్పటికల్లా వచ్చేస్తుంది మొక్క, ఎలా ఊడిపోయిందో. ఇదిగండి ఈ మొక్కకి మనకి వరకు కాసింది, మొన్న మళ్ళీ కోసుకున్నాం. ఇదిగండి డ్రాగన్ ఫ్రూట్స్ కోయడానికి అయితే కుదరదేమో అండి, ఎందుకంటే ఇది కిందకు ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేవో కూడా తెలీదు. 4-5 పళ్ళు అయితే బాగా ముగ్గిపోయాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయా, కలర్ వస్తుంది కదా, అది కలర్ కనిపిస్తున్నాయి కదా, లైట్గా కనిపిస్తుంది చూడండి. ఎలా కొయ్యాలంటే తెలియట్లేదు. ఇదిగోండి కిందకు ఉన్నాయి,
ఎలాగో కోసి తర్వాత చూపిస్తానండి. అది కాయ కూడా మధ్యలో కోసి చూపిస్తాను, ఎందుకంటే ఇది ఏం కలరో ఏంటో తెలీదు. అదైతే రెడ్ లోపల, ఇంకండి ఇదేమో తెలీదు. ఇంక చూడండి స్టెమ్స్ ఎలా వచ్చేసాయి, కొత్త స్టెమ్స్ కూడా వచ్చేసాయి. ఇది వంగడానికి కూడా లేదండి, కనీసం పోయడానికి. ట్రై చేద్దామన్నా ఇవ్వండి, ఇది ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇవన్నీ గుచ్చిపోయేలా ఉన్నాయి. కింద నుంచే ట్రై చేయాలి, కోసి చూపిస్తాను తర్వాత. ఇదండి పోయడానికి అందలేదు అన్నాను కదా, ఇక్కడ ఉన్నాయి పైన, కింద నుంచి చూపిస్తున్నాను. అదిగోండి మీకు కనిపిస్తున్నాయి లేదు ఈ వీడియో అయితే. ఇదిగోండి కాయలు చూసారా, 3 కాయలు ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. ఇవైతే కోయడం కష్టమైందండి, నాకు బలంలో ఉందేమో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అది కూడా కనిపించలేదు, పైన పెట్టేసినట్టున్నారు. వల్ల కోయిస్తాను తర్వాత, కోయిస్తాను. నాకైతే అందం. ఇదిగోండి ఒక్క కాయ అందింది, ఉన్న కాయలు అయితే బయట నుంచి కోయించాలండి. కింద నుంచి ఏదైనా నిచ్చెన కానీ స్టాండ్ కానీ అలాంటిది వేయించి కోయించాలండి. నాకైతే ఈ కాయ ఒకటే చిన్న కాయ అందింది, ఇది కోసాను. ఇదిగోండి ఇది కూడా పింకే, వెనకాల కట్ చేయాల్సిన అవసరం లేకుండానే బొడ్డు తెగింది చూడండి. ఇది కూడా రెడ్ కలర్ అండి. ఇది నేనైతే వైట్ లేకపోతే అనుకున్నాను ఏదో కలర్ ఏదైనా అని, కానీ రెడ్ కలర్ అండి. బాగుంది కదా. ఇంకా ఉన్నాయండి 5-6 కాయలు అయితే కోయచ్చు. నాకైతే వీలు పట్టలేదు మీకు చూపించడానికి, అన్నీ ఒకసారి కోసి చూపిందామని చాలా ఆశపడ్డాను కానీ కుదరట్లేదు. ఇదండి మన మిద్దె తోట ఇలా ఉంది. ఈ చిన్న మినీ మిద్దె తోటలోనే మనకి ఇన్ని కూరగాయలు అయితే చూడండి, దోసకాయలు, వంకాయలు, డ్రాగన్ ఫ్రూట్స్, ఇంకా అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయండి. 4-5 కాయలు అయితే ఉన్నాయి, అవి కూడా కోసుకోవాలి. ఇదిగోండి మన మునగ చెట్టు, పూత అయితే వస్తుందండి, రాలిపోతుంది. ఇదిగోండి అక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క పెట్టినట్టుంది, సర్దుకోవాలండి. ఇంకా ఏం చేయలేదు. ఎవరైనా మిద్దె తోట స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా, ఈ సీజన్ అండి మనకి వర్షాకాలం, మంచి ఏ విత్తనాలు పెట్టినా త్వరగా మొలుస్తాయి, బాగా కాస్తాయండి. అందరూ పెట్టుకోండి తప్పకుండా మిద్దె తోటని. ఈ వీడియోని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. చింత చిగురు చూసారా ఎంత బాగా వచ్చిందో, మొన్నే కదా కోసము, మళ్ళీ వచ్చింది చూడండి. అలాగే మన మిద్దె తోటని కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖనో బాగుంటుంది.